ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్ కు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. గడిచిన దినం వల్ల దేవుడు తన అపారమైన ప్రేమలో కాచి 364 సంవత్సరాలు ఆయన కృపనిచ్చి ఈ 365 చివరి దినం అనగా 2024 సంవత్సరపు ముగింపు రోజులో మనమున్నాం. దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేయాలని దేవుణ్ణి స్తుతిద్దామా? అందరము కలిసి దేవుని గణపరుద్దాం. బాబు ప్రైజ్ గాడ్. పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూచుచు నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. దేవా నీ కార్యములు నా ఎడల. అవును నాయన, నూతన సంవత్సరంలో నీ కార్యములు మా జీవితంలో నూతనముగా జరిగించుకున్నాడు. పాతవి గతించిపోయినవి సమస్తము నూతనము కాబోతున్నాయి. సంతోషంగా శాశ్వతమైనది ఎన్నడైనా శాశ్వతమైనది ఎన్నడైనా దినములు గడిచిన సంవత్సరాలెన్నో తొలిన నా ఎడలి ప్రేమ నిత్యమే. దినములు గడిచిన సంవత్సరాలెన్నో తొలిన నా ఎడలి ప్రేమ నిత్యమే. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. అవును నేను మా జీవితాల్లో నూతన కార్యాన్ని జరిగించండి, మమ్మల్ని నూతన పరచమని. అవును దేవా స్తోత్రం. ప్రతి ఉదయం వాత్సల్యంతో మమ్మల్ని ఎదుర్కొంటూ మీరు కరుణతో మాకొక సంవత్సరమును పరగా కిరీటముగా ఇచ్చిన దేవా మీకు నిజమైనటువంటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఉదయం నన్ను ఎదుర్కొంటూ ప్రతి ఉదయం నన్ను ఎదుర్కొంటూ తలములలో ఇలా సంతోష కారణముగా
చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. ఆకలి గతించిపోవు సమస్తములో గలమగను నీలో ఉత్సహించు నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెందో జరుగుచున్నను నూతన పరచులు నా సమస్తము. సంవత్సరాలెందో జరుగుచున్నను నూతన పరచులు నా సమస్తము. పాత విగతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుతూ పాత విగతించిపోవును సమస్తము నూతన మగును నీలో ఉత్సహించుతూ నూతన పరచులు దేవా నీ కార్యములు నా ఎడల. స్తోత్రం. అందరం కూర్చున్నాము. దేవుడు మన జీవితాల్లో ఒక నూతన సంవత్సరమును దయచేస్తూ ఉన్నాడు. ఈ నూతన విధానములో ఈ రాత్రికాలపు వాచ్ నైట్ సర్వీస్ లేదా వాగ్దాన కూడిక దేవుని ఉన్నతమైన కృపలో లేఖనాలను మనము చదువుకున్నటువంటి ద్వితీయోపదేశ కాండము 12వ వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో ఆయన తలపెట్టినటువంటి ఉద్దేశాలను ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాటి ఈ వాచ్ నైట్ సర్వీస్ అనగా ఈ కాలపు ముగింపు ఆరాధన ఈ 2024 సంవత్సరపు ముగింపు ఆరాధనలో మనం ఉన్నాం. ఈ ముగింపు ఆరాధనలో మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. సమయము 12 అయిపోయింది ఆల్రెడీ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ ప్రభు పేరట మీకందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు నిండారుగా కుమ్మరించబడునుగాక. మంచిది. వర్తమానంలోనికి వెళ్దాం. లేఖన భాగాలను మనం చదువుతున్నప్పుడు మనము పొందుకునే ఆశీర్వాదాలు, మనం అనుభవించేటువంటి మన దైనందిన జీవితున్నటువంటి ప్రతి విధిని మనకు లేఖనాలు ఇది ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఒకసారి చదివినప్పుడు, కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవలను. అవి మీ కన్నుల నడుమ బాసికముగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పడుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పించవలెను. స్తోత్రం. చాలండి పిల్లరా. ఈ వాచ్ నైట్ సర్వీస్ ఆరాధనలో లేదా ఈ సంవత్సరపు ముగింపు ఆరాధనలో మనము ప్రాముఖ్యముగా గుర్తు చేసుకోవాల్సిన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మొదట మనం నేర్చుకోవాల్సిందంటే దేవుని మాటలను హృదయంలో ఉంచుకోవాలి, వాటిని మనస్సులో ఉంచుకోవాలి. 364 సంవత్సరములు విన్నాము.
అనేక అనానుకూల పరిస్థితులను చూస్తున్నాము, అనేక అనుకూలంలో లేనటువంటి ఎన్నో మరి అనానుకూలమైన పరిస్థితులను ఎదుర్కొన్నాము. కానీ మనం జాగ్రత్తగా ఉంచుకోవాల్సినది ఏంటంటే దేవుని మాటలు మన హృదయములో మనసులో ఉంచుకోవాలి. ఉంచుకున్నందువల్ల మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి, లాభాలేంటి, ఎందుకు మనం వాటిని ఉంచుకోవాలి అనే విషయాన్ని మనం గమనిస్తే 13వ వాక్యాన్ని ఒకసారి చూసినప్పుడు, కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించి నేడు మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల. 18వ వాక్యములో మనం విన్నటువంటి ఆజ్ఞలను మనము జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. ఈరోజు మనం గమనిస్తే మన తల్లిదండ్రులు మనకు ఆజ్ఞలు ఇస్తారు. మన బిడ్డలకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాం. నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఇది తినకూడదు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళకూడదు, నువ్వు ఇట్లనే వెళ్ళాలి, ఇటువైపే చూడాలని బిడ్డలకు కొన్ని దిక్సూచనలు ఇస్తూ ఉంటాం. పరమున్న తండ్రి మన సంవత్సర కాలములన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞల్లో మనం చదివిన మాటలను మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే ఆ మాటలను మనస్సులో ఉంచుకోవాలి, చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి, అవి కన్నులలో భాస్కములుగా ఉండాలి. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, పడుకొని లేస్తున్నప్పుడు మీ పిల్లలకు వాటిని నేర్పించుకునేవిగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనము మన పిల్లలకు నేర్పించుకోవలసినటువంటి సూచనలు, మన దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను సేవించాలి. ఏదో పండుగ రోజు, ఏదో సంవత్సరపు చివరి రోజు, లేదా మొదటి ఆదివారం రోజు, చివరి పునరుద్ధానము రోజు, సిలువ వేసినప్పుడు, ఏమండి ఆ కిస్మిస్ రోజు, ఈ కాదు మనం చేయవలసింది. ఎల్లప్పుడూ పడుకోవడం అనేది ఎప్పుడు ఉంటుంది, ఏమండి నిద్ర అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రతిదినము ఉంటుంది. మేల్కోవడం అనేది కూడా ప్రతిదినము ఉంటుంది. అనగా ప్రతిదినము నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అది ఒక్క దినముతోనూ ఒక్క రోజుతోనూ ముగిస్తే నీ కృతజ్ఞతలు లేదా ఆయనకు అందించవలసినటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని, చేసిన మేలుకు ప్రత్యుపకారం, ఆ ప్రత్యుపకారాన్ని ఒక రోజుతో మనం చెల్లించేది కాదు. ఈ ఒక్కరోజు వచ్చి నువ్వు ప్రార్థనలు ఏకీభవించితే, కృతజ్ఞతలు చెల్లిస్తే ఆ ఉపకారము అడిచి అయిపోతుంది అనుకోవడము చాలా పొరపాటు. ఆయనను మనం ఎల్లప్పుడూ సేవించాలి, ప్రతిదినము సేవించాలి. నువ్వు పడుకున్నప్పుడు సేవించాలి, నువ్వు నడుస్తున్నప్పుడు సేవించాలి, నువ్వు కూర్చున్నప్పుడు సేవించాలి. నీ బిడ్డలకు నేర్పించుకోవాలి ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞలను. అప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అంటాడు 14వ వాక్యములో, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించేదను. ఏమండి, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆలకించి ఆ ప్రకారము మనం జీవించినప్పుడు మన కాలములలో, మన దినములలో మనకు కావలసిన ప్రతి అవసరత దాని దాని కాలములను బట్టి అవి తీర్చబడతాయి. తొలకరి సమయములో తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. కాలములు వెళ్ళిపోతున్నాయండి. ఈరోజు కాలము ముగించి 2025వ సంవత్సరంలో ప్రవేశించాం. కాలము దొరికిపోతుంది, రోజులు దొరికిపోతున్నాయి, సమయము గతించిపోతుంది. దేవుడి యొక్క ఆజ్ఞల ప్రకారం మనము జీవిస్తున్నాం. మనం పరిశీలించుకుందాం, ఈ రాత్రి పరిశీలించుకుందాం. అయ్యా, నీ కట్టడలు నేను ఈ రీతిగా గైకొంటున్నాను, నీ ఆజ్ఞల ప్రకారం నేను ఇలా నడవగలుగుతున్నానని పరిశీలించుకుందాం. మాటలను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అక్కడ 16వ వాక్యం అంటుంది, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడాలి. స్తోత్రం. విశ్వాసులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు అపవాది అంధకార సంబంధమైన కార్యముల చేత దేవుని విడిచి
ఈ లోక సంబంధమైనటువంటి మరి ఆ యొక్క అపవాది శోధనలోకి నెట్టబడతారేమో. నెట్టబడి మీరు విగ్రహం ఆరాధించే విధానంలోకి వెళ్ళిపోతారేమో. గనుక జాగ్రత్త కలిగి ఉండండి. జాగ్రత్త కలిగి ఆ విధముగా లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేసి అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశము ఉండకుండా మీరు ఖచ్చితముగా నశించెదరు. శీఘ్రముగా అంటే ఖచ్చితముగా. పిల్లరా, దేవుని మాటను, దేవుని యొక్క ఆజ్ఞలను ఖచ్చితముగా అనుసరించే వారముగా, గైకొనే వారముగా మనం ఉండాలి. అప్పుడు మనకొచ్చే ఆశీర్వాదాలు, అప్పుడు మనం పొందుకునే దీవెనలు, అప్పుడు మనము ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఏ రీతిగా ఉంటాయంటే, ఇప్పుడు 12వ వాక్యం చదువు. అది ఆకాశ వర్షజాలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండెను. హల్లెలూయా, స్తోత్రం. ఎప్పటి నుంచి అండి? సంవత్సరాది మొదలుకొని, అనగా ఈ దినము నుంచి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద నా మీద మనం ఉండాలి. A land that the Lord your God cares for, the eyes for the Lord your God are always upon it, from the beginning of the year to the end of the year. సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఆయన యొక్క కృప, ఆయన యొక్క కన్నుల దీవెనలు, ఆ ఆశీర్వాదాలు మన మీద ఉండాలి. ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలను గైకొనే వారముగా ఉండాలి. దేవుని కట్టడలకు లోబడే వారముగా ఉండాలి. వాటిని మనము అనుదినం వాచ్ పెట్టుకుంటాం కదండి. వాచ్ ఉంటుంది, వాచి చేతికి పెట్టుకుంటాం, టైం చూస్తుంటాం. అయ్యో టైం అయిపోయిందే, పాస్టర్ శాన్సేపు వాక్యం చెప్పిండు, ఇది చూస్తూ ఉంటాం. ఇటు గోడకెళ్ళి చూస్తాం, అబ్బో గోడగారు టైం శాన్ అయింది, 12 దాటిపోయింది, అబ్బో వాక్యం శాన్సేపు చెప్పిండు. ఏ రీతిగా నీ చేతికి వాచ్ని పెట్టుకొని సమయాన్ని చూస్తున్నావో, నీ చేతికి దేవుని వాక్యమును కట్టుకోవాలట. కట్టుకొని ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అటువంటి ఉన్నతమైన కృప కలిగి ఉంటే దేవుడు ఏ సమయమును కది, ఎండల కాలంలో ఎండలు, వానల కాలంలో వానలు, సకాలములో ఆయన మనకు కురిపించతలసిన ప్రతిదీ కూడా ఆయన సకాలంలో అందించగలుగుతాడు. గనుక ప్రియులరా, ఆ దేవుని ఉన్నత కృపను మనం పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మనము అనుభవిస్తున్న వారముగా నడుచుకోవాలి. ఒక మాటను మనం చదివి వాక్యాన్ని ముగిద్దాము. ఎందుకనగా మన యొక్క సమయము దాటిపోయింది కనుక మరి ఇంకా ముందున్న అనేక కార్యక్రమాలు కాబట్టి ముగించుకోవడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, ఐజియా చాప్టర్ 55 verse 6. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోండి. ఏంటంటే ఈ కాలము, ఈ వాచ్ నైట్ సర్వీస్ అనేది కాలము. ఈ కాలం అనేటువంటిది చాలా విలువైనది. దినములు ఏ రీతిగా దొర్లుతున్నాయో కాలము యొక్క విలువలు తెలిసిన వారంగా మనం ఉండాలి. ఏదో ఒక విధంగా రాత్రి అయిపోయింది, ఏదో ఒక విధంగా సంవత్సరం అయిపోయింది, ఏదో ఒక విధంగా రేపు కూడా అయిపోద్ది అనేది మూర్ఖత్వం, మూర్ఖులకు ఉన్నటువంటి ఆలోచన. దేవుని పిల్లలుగా, దేవుని యొక్క సన్నిధానంలో పెరుగుతున్న ఆయన బిడలుగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఉండవలసింది ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలం అని ఆయన ఎతకాలి. ఆయన ఎతికే ఆ ప్రయత్నంలో ఉండాలి. మనం కావాలన్నప్పుడు దొరకదండి. మనము కావాలనుకున్న సమయము దొరకదు. రానున్న దినాల్లో ఈ వెతికే పరిస్థితి,
ఈ ఒక సమూహముగా కూడి ఆయన ఆరాధించే పరిస్థితి ఉంటుందో లేదనేటువంటి భయముతో ఉండాలి. గనుకనే అంటున్నాడు, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. దేవుడు మనకిప్పుడు సమీపంగా ఉన్నాడు. ఒక సంవత్సరంలో దయగా ఇచ్చాడు, కిరీటముగా ఇచ్చాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఆయన కృప మనపై ఉంది. గనుక మనము ఆ అనుకూలమైన స్థితి మనకు అందుబాటులో ఉండగానే ఆయన ఎరిగిన వారంగా ఉండాలి. ఇక్కడ 11వ వాక్యాన్ని చూస్తే మనం, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నేను నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయును. దేవుని యొద్దకు నిష్ఫలముగా నా యొద్దకు మరలక అంటాడు. అంటే ఎటువంటి అభివృద్ధి లేకుండా ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేనటువంటిదే. వీళ్ళారా జాగ్రత్తగా ఆలకించండి. నిష్ఫలముగా దేవుని యొద్దకు వెళ్ళినందువలన నీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. నిష్ఫలముగా దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవుని చిత్తమును అనుసరిస్తున్న వాడవుగా, దేవుని ఆజ్ఞలు కైకొంటున్న వాడవుగా ఉన్నావో లేదో పరిశీలించుకోవాలి. ఈ వాచ్ సర్వీస్ పరిశీలన మనల్ని మనం పరిశీలించుకోవాలి. అయ్యా, గడిచిన దినములన్నీ ఎలా ఉన్నాయి? నేను ఎలా ఉన్నాను? నా స్థితి ఏంటి? ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు నా బ్రతుకులోనికి రావాలి. నూతనమైన తీర్మానాలు చేయాలి. పాతవి గతించి పోయినవి, సమస్తమును క్రొత్తవి. గడిచిన కాలమంతా మనం ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క తలంపులు ఏంటో ఎరిగే వారంగా ఉండాలి. అందుకే 8వ వాక్యములు అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క ఉద్దేశాలు మనలాగా ఉండవు. మన ఉద్దేశాలకు తగినట్టుగా దేవుడు ఉండడు. గనుక దేవుని వాక్యం ప్రకారం మనము తిరగాలి. 7వ వాక్యం అంటాడు, భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినలా ఆయన బహుగా. ఎంత చక్కని మాట అండి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు నీ కృపలో కాచినావో, నా తప్పులు, నా పాపములు, నా నేరములు, నా ఘోరములు అనేకము నా బ్రతుకులో ఉన్నవి. ఈరోజు నీ వాక్యం నాతో మాట్లాడుతుందయ్యా. భక్తిహీనులు వెళ్ళే మార్గంలో నేను వెళ్లకుండా, దుష్టుల తలంపులు నా మనస్సులో లేకుండా నీ వైపు నేను తిరిగినప్పుడు నా వైపు జాలి కలిగి నన్ను క్షమిస్తానంటున్నావే. ఆ క్షమను పొందుకునే కృప నాకు ఇచ్చావు. నిజంగా నేను ధన్యుడను, నేను ధన్యురాలను అని ఎప్పుడైతే నీ హృదయము పశ్చాత్తాపము కలిగినదై ఈ నూతన సంవత్సర ఆరంభమునకు ఒక తీర్మానాన్ని కలిగి ఉంటావో, దేవుడు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, క్షమించగల మనస్సు కలవాడు. నిష్ప్రయోజముగా, అందుకే 9వ వాక్యం 11వ వాక్యముగా, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. ఎటువంటి ప్రతిఫలము లేకుండా, ఎటువంటి ఎదుగుదల లేకుండా, ఎటువంటి అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాదములను పొందకుండా నీ బ్రతుకు ఎక్కడున్నది అక్కడే ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రయోజనం లేదు. నా ప్రియ దేవుని సంగమా, నూతన సంవత్సర ఆరంభమునకు మనం సిద్ధపడ్డాం. ఒక క్రొత్త ఆలోచనలు, ఒక క్రొత్త తలంపులు, పాత వాటిని అన్నిటినీ పాతివేసి నూతనమైన ఆలోచనలతో మనం వెళ్ళాలి. నూతన వస్త్రాలు, నూతనమైనటువంటి భోజనాలు, నూతనమైనటువంటి ఆడంబరాలు కాదు, కానీ దేవునిలో మన యొక్క హృదయము, మన మనసు నూతన పరచబడాలి. నూతనము కావలసింది వస్త్రాలు కాదు, హృదయము నూతనమవ్వాలి, మనస్సు నూతనమవ్వాలి, నూతన ఆశీర్వాదాలు ఆ రీతిగా ప్రారంభమవ్వాలి. ఒక బాలుడు పుట్టినప్పుడు
దినదినము ఏ రీతిగా అభివృద్ధిలోనికి వస్తాడో, ఆశీర్వాదంలోనికి వస్తాడో, దేవుని సన్నిధిలో అటువంటి ఆశీర్వాదాలు కావాలి. పాత రోత జీవితాన్ని సమాధి చేయాలి. నూతనముగా ఆయనలో జన్మించేటువంటి ఆ తలంపులు, ఆలోచనలు కలిగిన వారుగా ఉండాలి. ఏదో కాలం వెళ్ళిపోతుంది, ఏదో దినములు వెళ్ళిపోతున్నాయి, నన్ను ఎవడు అడుగుతున్నాడు, నా గురించి ఎవరు పట్టించుకుంటారు అని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను పట్టించుకునేవాడు ఒకడున్నాడు, నీ గురించి చింతపడేవాడు ఒకడున్నాడు, నీకు జన్మనిచ్చిన వాడు నీ గురించి రోధిస్తున్నాడు. నీకు జన్మనిచ్చి నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవాతి దేవుడు. ఆయన రోధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నా బిడ్డలు ఏంటి ఇలా అయిపోతున్నారు, వీరి బ్రతుకులు ఎందుకు, ఇన్ని గొప్ప కార్యములు నేను చేసినా వీరెందుకు వారి జీవితాలను మార్చుకోలేకపోతున్నారు. 9వ మాట అంటుంది, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు దేవునికి మనకు అగాధం వలె అడ్డముగా ఉన్నాయి. అటువంటి అగాధం వలె అడ్డముగున్న మన స్థితిని మనం విడిచి మనం ఎలా ఉండాలంటే 12వ వాక్యాన్ని చూసినప్పుడు, మీరు సంతోషముగా బయలు వెలుగురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములు మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ. ఎవరు చప్పట్లు కొడుతున్నారట? కీర్తిస్తున్నప్పుడు ఎవరు చప్పట్లు కొడుతున్నారు? పొలములో చెట్లు, చేమలు, కొండలు, రాళ్ళు దేవుని స్తుతిస్తున్నాయి. ఈరోజు నువ్వు చప్పట్లు కొట్టక్క, కీర్తనలు పాడినప్పుడు నోరు తెరువంటే నువ్వు నోరు తెరవట్లా, కానీ పొలములో ఉన్నటువంటి చెట్లు, చేమలు దేవుని గణపరుస్తున్నాయట. ఎంత దౌర్భాగ్య స్థితిలో మనిషి ఉన్నాడు ఈరోజు, ఒకసారి ఆలోచన చేయండి. స్వరమెత్తి దేవుని గణపరచమని ఆయన స్వారూప్యమును నీకు ఇస్తే ఒక బొమ్మలాగా, విగ్రహములాగా, చనిపోయినటువంటి శవములాగా నువ్వు కూర్చుంటున్నావు. నీకంటే జీవము లేనటువంటి చెట్లు, చేమలు దేవుని గురించి చప్పట్లు కొడుతున్నాయంట. ఏమండి, ఎంత ఘనమైన మాట కదా. మనల్ని మనము సిగ్గుపరుచుకునే మాట. దేవుడు మనుషుల్ని సిగ్గుపరుస్తున్నాడు. ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావయ్యా? ఇన్ని సంవత్సరాలు గతించినాయి, ఇన్ని దినములు గతించినాయి, కాలములు గతించిపోతున్నాయి. అందుకే అన్నాడు, కాలము యెహోవా మీకు దొరుకు కాలమన్న ఆయనను వెదికే అనుభవానికి వెళ్ళాలి. ఆయన సమీపములు ఉండగానే ఆయన్ని వేడుకోవాలి. నువ్వు కావాలన్నప్పుడు రాదండి, నువ్వు కావాలన్నప్పుడు రక్షణ రాదు, నువ్వు కావాలన్నప్పుడు మారు మనసు రాదు. నీ దినము, నీ గడియ ఏ సమయమో నీకు తెలియదు. ఆ మరణ ఛాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అయ్యో అన్నప్పుడు నువ్వు ప్రలాపించిన ప్రయోజనములు. ధనవంతుడు లోకములో ఉన్నప్పుడు సమస్తాన్ని సంపాదించుకొని ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికి మరణ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నేను లోకములో ఉన్నప్పుడు నిన్ను కలిగి ఉంటే బాగుండేదేమో, అప్పుడేమో నేను విడిచాను, ఇప్పుడు కావాలని ఆశపడుతున్నాను, కానీ అవకాశం లేదే. నా ప్రియులారా ఆలకించండి. నీ ధనము నీ మరణము నాపదు, నీ ధనము నీకున్నటువంటి ఆ యొక్క పాపపు జీవితమును మాపదు. మట్టితో దేవుడు నిన్ను నిర్మాణం చేసుకొని నీకొక రూపాన్ని దేనికి ఇచ్చాడంటే ఆ శరీరముతో లోకములో ఉన్న పాపాన్ని మోయమని కాదు, ఆ శరీరంలో చేసిన పాపాలన్నీ కడిగి వేయటానికే ఆయన నీ కొరకు నా కొరకు నిన్న 25వ తారీఖు క్రిస్మస్ చేసుకున్నాం. ఒక బాలుడుగా పుట్టాడు. దేని కొరకు? శరీరముతో నువ్వు చేసిన పాపములను కడిగి వేయటానికి. ఎప్పుడు మన జీవితాలు మారబడతాయి? ఎన్ని పండుగలు జరగాలి, ఎన్ని క్రిస్మస్లు జరగాలి, ఎన్ని నూతన సంవత్సరాలు జరగాలి. మన బిడ్డలు అవుతున్నారు, వారికి కూడా వివాహాలు చేస్తున్నాము, బ్రతుకులైతే మనం మార్చుకోలేకపోతున్నాం. ఒక మాట నేను సూటిగా చెప్పగలను, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన నీ బిడ్డలు గమనిస్తున్నారు. మొదట ఇది నేర్చుకో. నూతన సంవత్సరంలో నీ ప్రవర్తన నీ బిడ్డలు గమనిస్తున్నారు, నిన్ను అనుసరిస్తారు. సుమా, నువ్వు దానికి సమాధానం చెప్పలేవు.
నువ్వు ప్రార్థనకు వెళ్తావా, నీ బిడ్డలు నిన్ను అనుసరిస్తారు. నువ్వు టీవీ ముందు ఉంటావా, నీ బిడ్డలు నిన్ను అనుసరిస్తారు. నువ్వు లోకంలో ఉంటావా, వారు కూడా నిన్ను అనుసరిస్తారు. నీ బిడ్డల బ్రతుకులు బాగుండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లు. నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లు. నీ బిడ్డలు నీకు లోబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కృప, ఆయన కన్న దృష్టి నీపై, నాపై, మనపై ఉంచి ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మనల్ని ఈరోజు నించోబెట్టుకున్నాడు. ఈ దినమును చూడలేక ఈ సమయమును గతించిపోతున్నప్పటికీ అనేక మంది హాస్పిటల్లో, అనేక మంది మరణ ఛాయలో, అనేక మంది ఊహించని సంఘటనలతో ఈ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు. దేవుడు నీకు సంతోషం ఇచ్చాడంటే నీపై ఆయన ప్రేమ చూపి, జాలి చూపి ఒక సమయాన్ని ఇచ్చాడు. నీకంటే ఘనులు లేరు ఈ లోకంలో ఈరోజు ఈ కాలమును గడపడానికి. నిన్ను నన్ను ప్రేమించి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు ఎంత చెల్లించినా తక్కువే అవుతుంది. గనుక ప్రియులారా, కాలం ఉండగానే, ఆయన సమీపం ఉండగానే ఆయన వేడుకునేటువంటి ఆ కృపలోనికి మనం వెళ్ళుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? దయాళుడా మీకు స్తోత్రాలు, ఉన్నతుడా మీకు వందనాలు. నీ అపారమైన ప్రేమ మాపై ఉంచి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నాయనా నీ కృపలు మమ్మల్ని కాచి నిజంగా మేము ధన్యులము నాయనా. నీ ఆజ్ఞలు, నీ కట్టడలు మేము ఈ సంవత్సరాది మొదలుకొని ఒక తీర్మానము చేసుకోవాలి. మా చేతులకు, మా నడుముకు, మా యొక్క శరీరానికి నీ మాటలు ధరింపు చేసుకుని మా బిడ్డలకు మేము నేర్పించుకునే ఒక నూతన తీర్మానం. అయ్యా, మేము నూతనముగా బ్రతకాలి. కాలం ఉండగానే, మీరు మాకు సమీపంగా ఉండగానే మిమ్మల్ని వేడుకునే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఈ వాచ్ నైట్స్ సర్వీస్లో, ఈ ఆరాధనలో మీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడినందుకై మీకు స్తోత్రం. మా బిడ్డల యొక్క ముందున్న జీవితం కొరకై, వారి భవిష్యత్తు కొరకై మేము ఒక నూతన తీర్మానములు నడవాలి. వారికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, వారికి ఒక మంచి భవిష్యత్తునివ్వాలి. మేము నూతన పరచబడాలి, మేము నూతన తీర్మానాలు చేసుకోవాలి. మా బిడ్డలకు భవిష్యత్తునివ్వాలనేటువంటి తీర్మానము చేసుకున్న బిడ్డలనే ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరూ కళ్ళు మూయండి. ఎవరు కళ్ళు తెరిచి ఒకరి వరకు ఒకరు చూడండి. ఒక నూతన తీర్మానం చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయబడుతున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, జీవం గల నాయనా మీకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా నాయన మీరు ఎవరితో సూటిగా మాట్లాడారో, ఎవరైతే వారి మనస్సులను మార్చుకొని నూతన సంవత్సరపు ఆరంభములకు ఒక నూతన తీర్మానం నడవడానికి నాయన తీర్మానం చేసుకున్నారో వారిని మీరు క్షమిస్తానని సెలవిచ్చారు. ఈ లోక మాలిన్యమును తీసివేస్తానని సెలవిచ్చారు. అటు బిడ్డలను మీరు క్షమించి దరిచేర్చుకొని ఆ కుటుంబానికి రక్షణను, ఆ కుటుంబానికి మారు మనసును, నూతన ఆశీర్వాదములు, నూతనమైనటువంటి దీవెనలు, నూతన కార్యములు ఆ కుటుంబాల్లో జరిగించమని ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాట్లాడిన బిడ్డలందరిలోనైనా నూతన ఆశీర్వాదాలు నిండారుగా నింపమని, వారి కుటుంబాలకు రావాల్సిన ఆశీర్వాదములు, దీవెనలు సమృద్ధిగా దయచేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.